హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వేదికపై ఉన్న పెద్దలందరికీ, శేషారెడ్డి గారికి, ఉదయ్ గారికి, సతీష్ రెడ్డి గారికి నమస్కారాలండి. సార్ నన్ను ఆల్యూమ్ని బ్యాచ్ అన్నారు, కానీ నేను 2011లో ఈ కాలేజ్ మాత్రమే వదిలి బయటకు వెళ్ళాను, కానీ నా మైండ్, నా మనసు మాత్రం ఈ కాలేజ్లోనే ఉంది. అది ఎప్పటికీ కూడా ఉంటూ ఉంది. గత 14 ఏళ్లలో నా ప్రయాణం, 14 ఏళ్ల ముందు నేను అక్కడ ఉన్నానండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. ఈ ప్రయాణం ఇప్పుడు మనం నడిచిన 50 or 100 అడుగుల డిస్టెన్స్ కాదండి. ఈ 14 ఏళ్లలో నేను ఈ కాలేజ్లో మొదలు పెట్టుకున్న నా పాటల ప్రయాణం, నన్ను ఆశీర్వదించి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, నా ఇండస్ట్రీలో మా గురువుగారు సీతారామ శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆశీస్సులు, ఇండస్ట్రీ పెద్దలు, నాకు అవకాశాలు ఇచ్చి పోషిస్తున్న సినిమా పెద్దలు, వీరందరి వారందరి వల్లే నాకు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానండి. నేను చేసే పని 2 విధాలుగా, ఒకటి వృత్తి ప్రవృత్తి అనే 2 విధాలుగా చూడాల్సి వస్తే, వృత్తిపరంగా నేను ఆస్ట్రేలియాలో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నానండి. ప్రవృత్తి పరంగా ప్రస్తుతం పాటలు రాసుకుంటున్నాను. ఈ 2 నాకు ఇచ్చింది ఈ కాలేజ్ నుంచే అండి. కలర్స్ అనేది ఒక 2009లో, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేదిక టైల్స్ వేసినప్పటి నుంచి మేము ఉన్నామండి. అప్పుడు ఫస్ట్ కలర్స్ నుంచి, ప్రతి కలర్స్ ఇంచుమించు నేను కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసాం. ప్రతి సంవత్సరం ఒక ఆల్బమ్ తీసుకొచ్చామండి. కానీ ఆల్బమ్ చేసాము, బయటికి తీసుకొచ్చామని అక్కడ ఆగిపోకుండా ఆ ఆల్బమ్ని ఈ కాలేజ్ దాటిచ్చి సినీ ప్రముఖులకి చాలామందికి చేరువ చేసింది శేషారెడ్డి గారు అండ్ సతీష్ రెడ్డి గారు అండి. అప్పుడు నాకు కలిగింది ఏంటంటే ఆ నమ్మకం అండి. నాకు ఇక్కడి నుంచి ఈ కాలేజ్ ఇచ్చింది నమ్మకం. అలాగే నా బీటెక్ ఫైనల్ ఇయర్లో నేను ఒక కంపెనీకి సెలెక్ట్ అయ్యానండి ఇక్కడే. దాని తర్వాత నేను వేరే ఉద్యోగం చూసుకోలేదు, ఇప్పుడు దాకా ఆ కంపెనీ కూడా మారలేదు. అలాగే ఇంచుమించి 13 ఏళ్ళ నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నానండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కలర్స్ అనే వేదిక కేవలం 3 రోజులు జరిగే ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కింద కాకుండా, మీలో పాటలు రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. నా పుస్తకాలన్నీ ముందున్న నోట్స్ కున్న వెనకాల నుంచి ఉన్న పాటలు ఎక్కువ ఉండేవి. నేను ఎప్పుడు క్లాస్లో 3rd బెంచ్లోనే కూర్చునేవాడిని, ఫస్ట్ బెంచ్ కాదు, లాస్ట్ బెంచ్ కాదు, ఎందుకంటే అదే సేఫ్ స్పాట్ కాబట్టి. సో పాటలు రాసుకోవాల్సిన పాటలు రాసుకోండి, స్టోరీస్ రాసుకోవాల్సిన స్టోరీస్ రాసుకోండి, బట్ అట్ ద సేమ్ టైం లెట్స్ బీ రెస్పాన్సిబుల్. మనకు ఒక బీటెక్ 3rd ఇయర్ 4th ఇయర్కి ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్లో కూడా నేను నా ప్రయాణాన్ని, నా పాటల ప్రయాణాన్ని అండ్ అట్ ద సేమ్ టైం నా చదువుని ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోగలిగానంటే కేవలం ఈ కాలేజ్, మా ఇంట్లో వాతావరణం, పెద్దల ఆశీస్సులు. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇలాగా ఈ వేదికపై మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడడం చాలా ఆనందంగా ఉంది. సరదాగా రాసిన పాటలో ఒక 4 లైన్లు పాడేసి, హోలీ హోలీ పక్కనుంటే చక్కని రంగోలి, డోలీ డోలీ కొత్తగుంది మనసున డోలి, గాలి గాలి మత్తుగుంది తగిలిన గాలి, జాలీ జాలీ గడపాలి హలమిత్తి హబీబో. ఇది నాకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం అండి. ఇంకొక మాట చెప్పి సెలవు తీసుకుంటాం. ఇక్కడ వేదికపై చూస్తున్న శేషారెడ్డి గారు కానీ, ఉదయ్ గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, మనం వీరిని చూస్తుంటే మా గురువుగారు రాసిన పాటలు ఒక 4 లైన్లు అండి. జెండాపై కపిరాజుంటే రథమాపేదెవరంట, గుండెల్లో నమ్మకముంటే బెదురుందుకు పదమంట, అల్లాది అద్భుత దీపం అవసరమేం లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. ఆ సంకల్ప బలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం దగ్గర వచ్చింది. ఉదయ్ కిరణ్ గారిని టీ అనే నుంచి ఏంటి ఇంత స్థాయికి ఎదగలమా అనే ఆలోచన శక్తిని, ఆశల పరిధిని పెంచింది. శేషారెడ్డి గారు ఒక ట్యూషన్ సెంటర్ నుంచి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒక్క రోజులో నిలబెట్టింది కాదండి. అది 21,000 మంది స్టూడెంట్స్
ఇంతమంది అధ్యాపక బృందం ఇంతమందిని వారు ఇక్కడ దాకా తీసుకురాగలిగారంటే వారి సంకల్ప బలానికి మనం జోహార్ చెప్పాల్సిందే అండి. మరొక్కసారి అధ్యాపక బృందానికి, ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.